వెల్కమ్ టు ఎయర్ లాజిక్. ఈరోజు మనము 10th క్లాస్ హిందీ వ్యాకరణంలో భాగంగా వచన అనే టాపిక్ని మనం తెలుసుకున్నాం. మీకు అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పేది ఏమీ లేదు. వచన్ అంటే మాట అని అర్థం. ఏ మాట ద్వారా అయితే మనం ఒకటి లేదా రెండు, ఉదాహరణకి వచనం అంటే మాట. ఇప్పుడు ఏకవచనం బహువచనంలో రెండు రకాలు ఉంటాయి. ఏకవచనం అని, బహువచనం అని, సింగులర్ అని, ప్లూరల్ అని. అయితే ఇక్కడ ఏ పదం ద్వారా అయితే ఏదైనా వస్తువు కానివ్వండి, ఏదైనా వ్యక్తులు కానీ ఒకటి గురించి చెప్తుందా లేదా అనేకం గురించి చెప్తుందా, దాన్ని మనం ఒకటి గురించి చెప్తే ఏకవచనాన్ని, అనేకం గురించి బోధిస్తే మనకు అది బహువచనం అని మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. హిందీలో జిస్ शब्द से किसी व्यक्ति या वस्तु का एक या अनेक होने का बोध होता है तो उसे हम कहते हैं वचन. किसी एक का बोध होता है तो एक वचन, अनेक का बोध होता है तो अनेक वचन या बहुवचन. अनेक को बहु भी कहते हैं. तो वचन అంటే ఇక్కడ మాట. ఈ మాట ద్వారా ఇంకా సంఖ్యని బోధిస్తుంది. ఒకటి ఉంటే ఏకవచనం అని, ఒకటి కంటే ఎక్కువ ఉంటే బహువచనం అని. ఇప్పుడు మనం చూద్దాం. హిందీలో పరిభాష అంటే నిర్వచనాన్ని చూస్తూ మనం ముందు, ఉదాహరణకి మన తెలుగులో మనం వాడుతూ ఉంటాం. పుస్తకాలు అని, మనం కుర్చీలు అని, అలాగే ఏదైనా ఇంట్లో వంట పాత్రలు అని, అలాగా మనం పెన్నులు అని, కలములు అని, ఇలా మనం ఏకవచన బహువచన పదాలు మనకి తెలుసుకున్నాం. ప్రయత్నం చేద్దాం. వచన్ ఇక్కడ చూడండి. वचन యొక్క परिभाषा ने निर्वचन. जिस शब्द से किसी व्यक्ति, वस्तु या पदार्थ की संख्या का पता चले तो उसे वचन कहते हैं. అంటే ఏ పదము ద్వారా అయితే మనం ఏదైనా వ్యక్తి లేదా వస్తువు లేదా పదార్థం యొక్క సంఖ్యను సూచిస్తే దాన్ని వచనం అని అంటాం. సంఖ్యను సూచిస్తుంది. మరి ఆ సంఖ్య ఒకటి అయితే ఏకవచనం అని, ఒకటి కంటే ఎక్కువ ఉంటే బహువచనం అని మనం చెప్తాం. ఇక్కడ చూడండి, కొన్ని పదాలు మీకోసం ఇక్కడ ఉంచడం జరిగింది. ఏకవచనం, బహువచనం. పుస్తక్, తెలుగులో పుస్తకము, పుస్తకాలు, అలాగే పుస్తకే. గమనించాలి, ఇక్కడ కే పైన బింది వచ్చింది ఇక్కడ. అలాగే కుర్సియా. ఇక్కడ లడ్కా, లడ్కే. ఘరే కాదు, కై ఘర్ అంటే ఎన్నో ఇండ్లు అని ఇలా వస్తుంది. అలాగే పేడ్, ఒక చెట్టు, అనేక చెట్లు అని అర్థం. కై అంటే ఎన్నో లేదా అనేక అనేటటువంటి పదాన్ని మనకు సూచిస్తుంది. ఇప్పుడు మనకి హిందీలో మీకు ఎన్నో ఏకవచనం బహువచనం ఎన్నో ఉన్నాయి, మీరు రాస్తారు కూడా. అలా ఇక్కడ హిందీలో ఏకవచనం నుంచి బహువచనం మార్చేటటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి. కొన్ని నియమాలు కూడా ఇక్కడ మనం చూద్దాం. గమనించండి, ఇక్కడ ఆతో అంతమయ్యేటటువంటి పదాలను వాటిని ఏగా మారిస్తే ఎలా ఉంటాయి? అది బహువచనంలోకి మారుతాయి. ఎలాగా అంటే ఇలాగ చూడండి. లడ్కా దీర్ఘముతో అంతమైంది, ఆకారాంతము దీర్ఘ ఆ. तो అందుకు మనకి ఇక్కడ లడ్కాని లడ్కే చేశాం. కపడా, కపడే. ఘోడా, ఘోడే. గుర్రము, గుర్రాలు. అలాగే బచ్చా, బచ్చే, పిల్లలు అని అర్థం. పిల్లవాడు, పిల్లవాళ్ళు అని అర్థం. లడ్కా, లడ్కే. అలాగే కమ్రా, కమ్రే అంటే గది, గదులు. పహియా అంటే చక్రం, చక్రాలు. కుత్త అంటే కుక్క, కుత్తే అంటే కుక్కలు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనము ఇక్కడ ఆకారాంతములో అంతమయ్యేటటువంటి పదాలకి మనం చేరిస్తే, ఏకారాంతము చేరిస్తే అవి బహువచనంలోకి మారిపోతాయి. ఇలా అన్నింటికి చేయలేము, కొన్నింటికే చేస్తాం. ఇది ఎలా వస్తుంది అంటే అభ్యాసంతో వస్తుంది. పదాన్ని ఒకటికి 2 సార్లు చూసి ఎలా ప్రయోగిస్తున్నారు, ఎక్కువ చదవడం వల్ల మనకి ఇది సిద్ధిస్తుంది. అలాగే
ఇంకొకటి చూద్దాం. రెండవ నియమం వచ్చేసి ఆతో అంతమయ్యే పదాలు ఏ అంటే పైన చంద్రబింది ఉన్నటువంటి ఏని మనం చేర్చడం వల్ల అది బహువచనంలోకి మారుతుంది. ఉదాహరణకి ఇట్లా శాఖ అంటే కొమ్మలు, బ్రాంచెస్ కొమ్మలు, శాఖాయే. చూడండి, శాఖకు ఏ చేరింది, ఏ పైన చంద్రబింది, అర్ధచంద్రాకార బింది వచ్చింది. అలాగే కథ, కథాయే, కథ కథలు. లత అంటే తీగ, తీగలు, లతాయే. కామన, కామనాయే, కోరిక, కోరికలు. వార్త, వార్తాయే, వార్త ఒకటి, వార్తలు. అలాగే అధ్యాపిక అంటే టీచర్, లేడీ టీచర్. అధ్యాపిక, అధ్యాపికాయే, అధ్యాపకురాళ్ళు. అలాగే ఇది రెండో నియమం. మూడో నియమం అకారాంతముతో పదాలను ఏ సేమ్ మళ్ళీ చంద్రబింది ఉన్నటువంటి ఇవి ఎలా ఉంటున్నాయంటే కొన్నింటికి ఏది ఉన్నది ఉన్నట్టుగా అలాగే చేరుస్తాం. కానీ ఇక్కడ ఏకారాంతములు వచ్చి దీన్ని ఇక్కడ ఇలాగ రాయలేము కాబట్టి దీన్ని ఏం చేస్తున్నామంటే ఈ గాయే ఏది వచ్చిన తర్వాత ఇది ఉంచలేము కాబట్టి ఇది ఆల్రెడీ ఈ ప్లేయర్ తీసుకుంది కాబట్టి దీన్ని ఇక్కడ పెడుతున్నాం అంతే, గాయే. సేమ్ అలాగే బాత్, బాతే, రాత్, రాతే. గమనించాలి, ఇక్కడ చంద్రబింది ఉంది, చంద్రబింది ప్లేస్లో మనం బింది ఒకటే ప్రయోగిస్తాం. ఎందుకంటే ఈ మాత్ర రావడం వల్ల ఆ బింది ఒకటే ఇక్కడ మనకు చేరుతుంది. ఇది ఎందుకనేది మళ్ళీ ఇంకో క్లాస్లో మనం చూద్దాం. బాత్ అంటే మాట, బాతే అంటే మాటలు. గాయ్ అంటే ఆవు, గాయ అంటే ఆవులు, గోవులు. రాత్, రాత్రి, రాత్రి అంటే రాత్రులు. అలాగే బెహన్ అంటే చెల్లెలు, బెహనే అంటే చెల్లెళ్ళు. చాలామంది ఇది తెలుగులో బహన్ అని పలుకుతుంటారు. బహన్ అని మనం పలకవద్దు. దీన్ని ఎలా పలకాలి అంటే బెహన్ అని పలకాలి. ఇక్కడ బా ఉన్నప్పటికీ దీన్ని బేగా పలకాలి. ఎందుకు పలకాలి అంటే ఈ అకారము ఉన్నది కారణంగా ఈ అకారములో ఉన్నటువంటి ముందున్న ఏ అకారమైన అకారాన్ని ఎకారంగా ఉచ్చరించబడను. దీనికి కొన్ని నియమాలుగా తర్వాత చెప్తుంది. ఇది బెహన్ అని అనాలి, బహన్ అని అనకూడదు. బెహన్, బెహనే. సడక్ అంటే దారి, సడకే అంటే దారులు, రోడ్డు, రోడ్లు. ఆదత్ అంటే అలవాటు, ఆదతే అంటే అలవాట్లు. గమనించాలి ఈ చుక్క, దీన్ని మనం హిందీలో బింది అంటాం, బిందు. ఈ ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ చెప్పినాం కదా ఏకారాంతం కొన్ని. శాఖ ఉంది, ఇంతకు మనం చూసుకున్నాం మనం, శాఖ ఉంది. ఈ శాఖకు మనం ఏం చేసినాం, దీనికి ఏ యాడ్ చేసినాం అంతే, యాజ్ ఇట్ ఈస్గా. అలా కాకుండా